భారత్ పై కుట్రలు, ట్రంప్ కు పుతిన్ సీరియస్ వార్నింగ్. రష్యా ఇండియా స్నేహబంధం జోలికి రావద్దని హెచ్చరిక. దశాబ్దాల బంధాన్ని బ్రేక్ చేసే కుట్రలు నిజంగా జరిగాయా? But they charged tremendous amounts of tariffs to our company, and we didn't charge them anything. You know, they sold motorbikes here too. You know, we charged them nothing, and now it's the exact reverse. And we're making a lot of money with India, but we'll get to a deal because I like your Prime Minister a lot. He's a good friend of mine. Get along great, and we're going to make a deal. We have a very good relationship. వైట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మోదీ భారత్ పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇవే. ఎప్పట్లాగే భారత్ అమెరికా మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత సంబంధాల గురించి ప్రస్తావించారు. మోదీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన గొప్ప స్నేహితుడని చెప్పుకొచ్చారు. తమ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నాడు. ఆ తర్వాతే భారత సుంకాల విధానంపై ఆయన విమర్శలు చేశాడు. ఏళ్ల తరబడి అమెరికా నుంచి భారత్ చాలా లబ్ధి పొందింది. మాపై వారు భారీ సుంకాలు విధించారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం భారత్ నుంచి మేం భారీగా లాభాలు పొందుతున్నామని రెచ్చగొట్టే ప్రకటన చేశారు. భారత్తో వాణిజ్య ఒప్పందం చర్చల వేళ న్యూఢిల్లీపై ఒత్తిడి తేవడమే తన లక్ష్యం అన్నట్లుగా విమర్శలు చేశాడు. ఇక్కడే భారత్ నిజమైన స్నేహితుడు పుతిన్ సీన్లోకి వచ్చాడు. తలతిక్క ట్రంప్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. Another thing is that the US are trying to put pressure on India in some matters, for example, when it comes to cooperation with Russia on some tracks, but everyone has understood that putting pressure on Narendra Modi, that has the largest population in the world, is detrimental for international relations and for bilateral relations. Doesn't matter where this pressure comes from. భారత్తో డబుల్ గేమ్స్ ఆడుతున్న తెంపరి ట్రంప్ కు పుతిన్ ఇచ్చిన మాస్ కౌంటర్ ఇది. సెయింట్ పీటర్స్బర్గ్ లో ప్రపంచ మీడియా సంస్థల ప్రతినిధుల సమావేశంలో పుతిన్ మాట్లాడారు. భారత ప్రధాని మోదీ ఒత్తిడికి లొంగిపోయే రకం కాదని స్పష్టం చేశారు. రష్యాతో సంబంధాలు తగ్గించాలని భారత ప్రధాని మోదీపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తీసుకురావడం సరైన పద్ధతి కాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే భారత్ ను రష్యా విశ్వసనీయ భాగస్వామిగా అభివర్ణించారు. రష్యాకు భారత్ ఎప్పుడూ మిత్రదేశమే అని, భారత్ తన విదేశాంగ విధానాన్ని స్వతంత్రంగా నిర్ణయించే దేశమని గుర్తు చేశారు. ఏ దేశం ఎంతగా ఒత్తిడి చేసినా భారత్ తన జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అందుకే రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని లేదా తగ్గించాలని భారత నాయకత్వంపై ఒత్తిడి చేయడంలో ప్రయోజనం ఉండదన్నారు. రష్యన్ ప్రెసిడెంట్ ఈ వ్యాఖ్యలు ఊరికే చేయలేదు. భారత్పై ట్రంప్ కుట్రల గురించి తెలిసే ఆయన మోదీకి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ చర్చలు అమెరికా ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదు. అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా డైరీ, పౌల్ట్రీ వంటి వాటికి భారత మార్కెట్లలో ప్రవేశం కల్పించాలని వాషింగ్టన్ పట్టుబడుతోంది. భారత్ తన దేశీయ రైతులు, పాడి పరిశ్రమ ప్రయోజనాలు దెబ్బతీసే ఏ షరతుకు ఒప్పుకోనని లైన్ హోల్డ్ చేస్తోంది. భారత ఈ కఠిన వైఖరి వల్లే చర్చలు ఇంత సుదీర్ఘంగా సాగుతున్నాయని అమెరికా రాయబారి కూడా అంగీకరించారు. ఇక్కడే ట్రంప్ సర్కార్ మళ్లీ ఒత్తిడి వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ సర్కార్ సుంకాలు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసినా తాజాగా మరోసారి భారత్పై 12.5% సుంకాలు విధించే ప్రతిపాదనలు సిద్ధం చేయడం అందులో భాగమే. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం భారత్ను దోషుల జాబితాలో చేర్చడమే కాక 1974 ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 301 ద్వారా సుంకాలు విధించేందుకు పావులు కదుపుతోంది. అగ్రరాజ్యం ఈ డబుల్ గేమ్ దౌత్య నీతికే మచ్చ తెచ్చేలా ఉంది అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మోదీని భారత్ను ఒత్తిడితో దారికి తెచ్చుకోలేవు అని వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. నిజానికి భారత్ రష్యా బంధాన్ని బ్రేక్ చేయడానికి అమెరికా చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ముఖ్యంగా యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత నాటి బైడెన్ సర్కార్ నుంచి నేటి ట్రంప్ ప్రభుత్వం వరకు ఆంక్షల ద్వారా భారత్ను రష్యాకు దూరం చేయాలని తీవ్రస్థాయిలో ప్రయత్నించాయి. కానీ భారత్ ఎప్పుడూ రష్యాను వదులుకోలేదు, భవిష్యత్తులో వదులుకోబోదు కూడా. ఎందుకంటే ఈ రెండు దేశాల బంధం నిన్న మొన్నటిది కాదు. ఇది దశాబ్దాల కాల పరీక్షకు ఎదురు నిలిచిన స్నేహబంధం. 1971 యుద్ధంలో ఇదే అమెరికా మన శత్రు దేశం పాకిస్తాన్కు మద్దతుగా తన నౌకాదళాన్ని పంపినప్పుడు భారత్కు అండగా నిలబడింది నాటి సోవియట్ యూనియన్. నేడు కూడా రక్షణ, ఇంధనం, అంతరిక్షం, అణురంగాల్లో భారత్కు రష్యా అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. ఒక్క ముక్కలో హిమాలయమంత స్థిరమైన భారత్ రష్యా స్నేహబంధాన్ని బ్రేక్ చేయడం అమెరికానే కాదు, ఏ దేశం వల్ల కాని పని. కాలం మారినా, వైట్ హౌస్లో పాలకులు మారినా ఆపదలో ఆదుకునే నిజమైన మిత్రుడు రష్యా మాత్రమే అని ఈ గ్లోబల్ డిబేట్ మరోసారి స్పష్టం చేసింది.